పక్కన 5 minutes అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చింతపండు అది రసం అయితే ఏదైతే ఉందో అది మన ఈ రోస్ట్లో వేసేయాలి, ఫిష్ రోస్ట్లో. నెక్స్ట్ మన ఫిషెస్ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. ఈ ఫిషెస్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని వాటర్ లేకుండా చాలా మంచిగా స్మూత్గా కడిగేసి ఇలా ఈ రోస్ట్లో వేసేయాలి. ఓకే, చిన్నగా ఉండాలి మంట, స్మాల్గా మంట పెట్టుకొని ఈ రోస్ట్లో వేసేయాలి. ఒక్కొక్కటిగా మనము వేసుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, అన్ని పీసెస్ వేసాము. ఇప్పుడు దీన్ని మామూలుగా కలిపితే పీసెస్ ఖరాబ్ అవుతాయి కదా. ఓకే, మామూలుగా మనం కొద్దిసేపు ఏదైతే దీనిపైన లికేబ్ ఉందో అది పెట్టేసి 10 minutes పెట్టేసేయాలి ఫ్రెండ్స్. 5 minutes తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాము. రుచిలో ఉప్పు కొంచెం తక్కువైందండి, అందుకోసం 1 teaspoon అంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత గరం మసాలా ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 2 చిటికెళ్ళు అంటే సగం teaspoon గరం మసాలా మంచిగా అది చేసుకొని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన చేపల పులుసు రెడీ అయింది. ఓకే, స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. ఓకే, ఒక్కసారి టేస్ట్, అంటే నేను వెజిటేరియన్, నాన్ వెజ్ తినను, వెజిటేరియన్. మా తమ్ముడు ఒక్కసారి టేస్ట్ చేస్తున్నాడు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. చూశారుగా ఫ్రెండ్స్, నా ఈ యొక్క చేపల పులుసు నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్లో కూడా ఇంకేమైనా నేను మర్చిపోయి ఉంటే మీరు కామెంట్లో కూడా ఖచ్చితంగా ఇంకేమైనా మర్చిపోతే అది పెట్టండి. అండ్ నేను ప్యూర్ వెజిటేరియన్ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అందుకోసం నేను మా తమ్ముళ్ళు కానీ మా వైఫ్ కానీ తింటారనేసి నేను చేశాను. ఓకే, ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి టేస్ట్ అయితే మా వాళ్ళకి అందరికీ నచ్చింది. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.